క్యాన్సర్ గిన్సర్ ఇటువంటి ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్స్ అన్ని కటింగ్. నెలకు 300 కోట్లు అంటే సంవత్సరానికి 3600 కోట్లు ఆరోగ్యశ్రీకి ఇవ్వడానికి మనసు రాని ఈ వ్యక్తి నిజంగానే 25 లక్షలు అని చెప్పి ఈయన డ్రామాలు ఆడుతూ మోసం చేస్తూ ఒక్కోసారి 2.5 లక్షలు అంటాడు, ఒక్కోసారి 25 లక్షలు అంటాడు. మళ్ళీ ఎక్కడ ప్రజలు తిడతారేమో అని మళ్ళీ ఒకసారి 25 అంటాడు, 2.5 అంటాడు, ఒకసారి 25 అంటాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు, నెలకు 300 కోట్ల రూపాయలు చెప్పిన సంవత్సరానికి 3600 కోట్లు ఇవ్వడానికి మనసు రాని ఈ చంద్రబాబు నాయుడు నిజంగానే 25 లక్షల వరకు ఇన్సూరెన్స్ గాని చేస్తే ఇన్సూరెన్స్ ప్రీమియం 6000 కోట్లు అవుతుంది. 5-6 వేల కోట్లు అవుతుంది ఇన్సూరెన్స్ ప్రీమియం. ఇస్తాడా? మరి ఎవరికి మోసం ఇదంతా? అంటే మళ్ళీ మోసమే కదా దీని అర్థం. ఆరోగ్య రంగంలో ఎన్నో దారుణాలు చేసినాడు. మేము తీసుకొచ్చిన విలేజ్ క్లినిక్స్ నిర్వీర్యం చేసినాడు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు చూడని ఘటం మా హయాంలో. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు మందులు లేవు, టెస్టులు లేవు, దిక్కులు లేవు. చివరికి దూదికి కూడా దిక్కులేని పరిస్థితి. ఆరోగ్యశ్రీ లేదు, ఆరోగ్య ఆసరా లేదు. మిగిలిపోయిన నాడు నేడు పనులు పూర్తిగా ఆగిపోయాయి. మా హయాంలో నాడు నేడు కింద మోడర్నైజేషన్ ఆఫ్ హాస్పిటల్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. వర్క్స్ పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పుడు ఇక కొత్తగా గవర్నమెంట్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేస్తానంటున్నాడు. నిజంగా ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వైద్య ఆరోగ్య రంగాన్ని నాశనం చేసినాడు అనంటే, తురకపాలెం అన్నది చంద్రబాబు నాయుడు ఇంటికి పక్కనే, హార్డ్లీ ఎనీ డిస్టెన్స్. తురకపాలెం అన్నది చంద్రబాబు నాయుడు ఇంటికి కూతవేటు దూరంలో ఉంది. 2 నెలల్లో 43 మంది అంతుపట్టని వ్యాధితో చనిపోతే గుర్తించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు సర్కారు ఉంది. నిజంగా మా హయాంలో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. మా చేతకాల, మా వాళ్ళకు కూడా తప్పు ఉంది. చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. ఒకసారి అవి కూడా చూపించు, మా అసలు ఏం చేసినామో ఒకసారి అవి కూడా ప్లే చేయొచ్చు ఒకసారి. మెడికల్ కాలేజీలు కాక ఇవన్నీ మేము చేసినవి. మెడికల్ కాలేజీలు కాక పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించినాం. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇన్ పలాస, దాదాపు 100 కోట్ల ప్రాజెక్టు. ఇది గర్ల్స్ హాస్టల్, ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అట్ జిజిహెచ్ కడప. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అట్ జిజిహెచ్ కడప. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కట్టినాం. చూడ బిల్డింగ్ చూడండి ఎంత చక్కగా ఉంది అసలు. క్యాన్సర్ కేర్ సెంటర్ అట్ జిజిహెచ్ కడప. రిమ్స్ జిజిహెచ్ కడప అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ను పెంచడం. కర్నూలులో డయాగ్నోస్టిక్ బ్లాక్. యూజీపీజీ గర్ల్స్ హాస్టల్ కర్నూలు. ట్రామా కేర్ బ్లాక్ క్యాథ్లాబ్ జిజిహెచ్ కాకినాడ.
Center for Excellence at Government Hospital for Mental Care, Visakhapatnam. City Diagnostic Center and Regional Drug Store, Vijayawada. PG Men's Hostel, SV Medical College, Tirupati. City Diagnostic Center and Regional Drug Store at Tirupati. Burns Ward, Anantapur. State Cancer Institute, Kurnool. RIMS GGH Srikakulam, increase in undergraduate seats. City Diagnostic Center and Regional Drug Store, Visakhapatnam. Burns Ward GGH, Kurnool. Community Health Centers. ఇవి కొన్ని మచ్చుకు కొన్ని చూపిస్తా ఉన్నాం. పిహెచ్సిలు, విలేజ్ క్లినిక్లు, అర్బన్ క్లినిక్స్, మచ్చుకు కొన్ని చూపించినాం. మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కాదు, అది మా ప్రాబ్లం. ఇంకా చాలా ఉండాలి. తిరుపతిలో చైల్డ్ పీడియాట్రిక్ సెంటర్ ఫొటోసు, ఇంకా ఐటీడీఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్, ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాల. మా వాళ్ళు ఇంకా గేర్లేక ఇంకా ఇప్పటికి కూడా గేర్లేక రాలేక. మూడో టాపిక్ లేకపోతాం. ఒకవైపు ఇంత దారుణంగా పనిచేస్తూ ఇచ్చిన హామీలన్నీ కూడా మోసం చేస్తూ ఎగ్గొడుతూ, ఇంకో వైపున సూపర్ 6, సూపర్ 7, సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటాడు. నిజంగా ఆశ్చర్యం నాకు. నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు ఆడగలిగిన తీరు చూస్తే కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడగలుగుతాడు. ఏమాత్రం కూడా జంకు బొంకు ఎక్కడ ఏమి ఉండవు. కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు ఆడగలిగిన వ్యక్తి ఆయన ఒకడే. ఒకవైపున మోసం చేస్తున్నాడు, ఒకవైపున ఎగ్గొడుతున్నాడు, మరోవైపున సూపర్ 6, సూపర్ 7, సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటున్నాడు. నిజంగా సూపర్ 6, సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైంది, ప్రజలందరికీ కూడా తెలుసు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు. నిజంగా ఎలా ఉంటాయి అన్నది అనంతపూర్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది చూస్తే అర్థమవుతుంది. అసలు ఈయన అబద్ధాలు ఆడేది ఏ స్థాయిలో ఆడతాడు అనంటే, ఈయన మోసం చేసేది ఏ స్థాయిలో చేస్తాడు అనంటే, నేను జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఆయన ఎన్నికలకు మునుపు ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది. ఎన్నికలకు మునుపు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది. ఇది ఒక్కసారి గమనించండి అందరూ కూడా. సూపర్ 6, సూపర్ 7ల మీద ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఎన్నికలకు మునుపు. ఇది ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. దీంట్లో చూస్తే యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. ఒక సూపర్ 6 హామీ. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. రెండో సూపర్ 6 హామీ. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం.
ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు 1500, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, నెల నెల ఇంటి వద్దకే 4000 పెన్షన్, బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్. ఇవన్నీ ఆయన సూపర్ 6 సూపర్ 7 ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది ఎన్నికలకు ముందు. ఇప్పుడు ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇచ్చినాడు ఒకసారి చూద్దాం. ఈ రోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ 6 సూపర్ హిట్ చూస్తే కింద గమనించండి ఫోటోలు. 50 ఏళ్లకే పెన్షన్ ప్రస్తావన ఎగిరిపోయింది. ఆడబిడ్డ